మహాన్యూస్ వంశీ వివాదం రోజు రోజుకి తారాస్థాయిలో చేరిపోతుంది. ఆయన ఏ పోస్టులు పెడుతున్నాడో ఆయనకే అర్థం కాని పరిస్థితిలో ఆయన మారిపోతా ఉన్నాడు. అయితే దీనిపైన నిన్న ఈవినింగ్ నుంచి చాలా వరకు కొంత మ్యాటర్ అయితే వస్తూ ఉంది. ఈ మహాన్యూస్ వంశీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ చేసినట్టుగా కొంత సమాచారం కూడా అందింది. తర్వాత దీనిపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మాట్లాడడం కూడా జరిగింది, స్పందించడం కూడా జరిగింది. అలా స్పందించడంతో ఆయన చెప్పారు, నిన్ను చెంచల్ కూడా జైలు నీ కోసం సిద్ధంగా ఉంది, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎవరు అడ్డొచ్చినా సరే నిన్ను మాత్రం ఈసారి వదిలే ప్రసక్తి లేదనుకుంటూ ఆర్ఎస్పి తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు. మామూలు వార్నింగ్ కాదు ఇది, ఒక తెలంగాణలో పుట్టిన బిడ్డ వార్నింగ్ ఇస్తే ఎట్లా ఉంటుందో ఆ తీరుగా మహాన్యూస్ వంశీకి ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అందులో ప్రధానంగా తెలుసుకోవాల్సిన ముచ్చట ఏందో చెప్పనా, ఎందుకు కొన్ని రోజుల నుంచి ఆర్ఎస్పీని టార్గెట్ చేస్తున్నారంటే ఈ బండి సంజయ్ వ్యవహారంలో విత్ ప్రూఫ్స్ తోటి విత్ బాధితుల స్టేట్మెంట్ తోటి ఆయన పకడ్బందీగా కంప్లీట్గా ఈ యొక్క వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చారు. 10 మంది దాకా ఆ వ్యవహారాన్ని చూసేటట్టుగా, ఇది ఈ బండి భగీరథకి శిక్ష పడేటట్టుగా ఈ బీజేపీ యొక్క ముసుగులో ఏ కాంతుల్ని దాస్తా ఉన్నారో ఈ బీజేపీ వాళ్ళందరూ కలిసి కాంతుల్ని కాపాడే పార్టీ బీజేపీ పార్టీ వీళ్ళు అనుకుని చెప్పేసి ఆర్ఎస్పి వాళ్ళపైన గొప్ప ఎవిడెన్స్ తోటి అన్ని బయట పెట్టేశాడు. సో ఎట్లాగైనా చెప్పేసి ఈయన డామినేట్ చేయాలని చెప్పేసి ఏదైతే ఆంధ్ర మీడియా తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయో వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి తప్ప వాళ్ళన్నిటి మీద ఫోకస్ చేస్తున్నారు. అందులో మహాన్యూస్ వంశీ గురించి మాట్లాడుకుంటే ఇక అనంత పరమ చెత్త ఛానల్ మరొకటి లేదని నేను చెప్తా. ఎందుకంటే ఓ బాధితురాలకు అన్యాయం జరిగితే వాళ్ళ తల్లి మీద వీడియో చేస్తాడు ఈ మనిషి, ఆ తల్లి మీద ఈ వీడియో చేస్తాడు ఈ మనిషి. ఇక ఈయనకి టైం దగ్గర పడింది, ఈయనకి మాత్రం టైం దగ్గర పడింది. సరే ఏదైనా చేసుకోవచ్చు, కానీ మరీ ఒక మహిళల మీద ఆ చేసు కూడా కరెక్ట్ కాదు వంశీ గారు, అస్సలు కరెక్ట్ కాదు. అయితే ఈ ముచ్చట ఒక్కసారి మీరే వినండి, తర్వాత ఆ వీడియోను కూడా ప్లే చేపిస్తాను, ఈ మాట వినండి. మహాన్యూస్ ఛానల్ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫ్యామిలీ అసభ్యకరంగా వార్తలు ప్రచురించినందుకు, పోస్టులు వేసినందుకు. మహాన్యూస్ వంశీకృష్ణపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదయ్ కుమార్ అనే వ్యక్తి బాధిత బాలికకు న్యాయం జరిపించాలని ఉద్దేశంతో పోరాటం చేసిన ప్రవీణ్ కుమారులపై దిగజారుల వార్తలు పోస్టులు వేసిన మహాన్యూస్ వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు పెట్టారు. దీంతో ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు ట్వీట్ పెట్టారంటే మిత్రులారా మీరే చూడండి. ఇక మహాన్యూస్ వంశీ నిన్ను ఈసారి బండి సంజయ్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కూడా కాపాడలేరు, మీ సామాన్లు సర్దుకోండి, చెంచల్ కూడా జైల్లో గోదావరి బ్యారక్ మీ కోసం రెడీ అవుతుందని చెప్పాడు. జైల్లో ఎంచక్క చిప్పకూడి తింటూ నీ పాపానికి చింతిద్దువు, కానీ తన కొడుకులు మంచివాళ్లేనా అంటూ పోల్ పెట్టిన మహాన్యూస్ ఛానల్పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఓవైసీ, చంద్రబాబు నాయుడు పిల్లలపైన నువ్వు ఇలాంటి పోల్స్ నిర్వహించగలవా? మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇది కూడా వాస్తవమే కదా. ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు చెప్పింది మోడీ పైన నువ్వు పెట్టాల్సింది ఎవరి గురించి పెట్టాలబ్బా? బండి సంజయ్ కొడుకు చేసిన లంగ పనులకి ఓ పోల్ పెట్టాల్సింది. బండి భగీరథ అనే ఓ లంగా ఈ చేసిన పని కరెక్టా కాదా అని పోల్ పెట్టాల్సింది. అప్పుడు కదా నువ్వు న్యూస్ ఛానల్ అనుకునేటోడివి. ఏం సంబంధం లేని ఆర్ఎస్పీ కొడుకుల గురించి పెట్టాల్సిన అవసరం వచ్చింది. అందులోనే ఈయన ఏం మాట్లాడుతున్నారంటే కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పేసి ఈ పోల్ని పెట్టడం కూడా జరిగింది అంటాడు. స్పైసీ కాదు బిడ్డ, నీ కింద కారం గిట్ల తట్టించి తంతర్ అనే ఒక రోజు వస్తుందని చెప్పి ఈరోజు తెలంగాణ నీట్ డిజైన్లో మాట్లాడుతూ ఉన్నారు. వంశీ నువ్వు బట్టలు సర్దుకో, చెంచల్ కూడా చిప్పకూడు తిన్నుడు ఒకటి నేర్చుకోవాలి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. నీ హాలత్ ఏం కావాలి వంశీ? వ్యవసాయం చేసుకుంటావా? బీఆర్ఎస్ పడే అధికారంలోకి వస్తే ఏబిఎన్ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉండరు నాకు తెలిసి. మీరేం చక్క వ్యవసాయం చేసుకోండి, లేకుంటే మీ పాత పనులు ఉన్నాయి కదా ఆ పనులు చేసుకోండి మంచిగా రూములల్లా, అయ్యో మంచిగా ఉంటాయి మీకు. వినండి ఇక ఈ కథ ఏందో వినండి. కండక్ట్ చేయడం జరిగింది. ఆ పోల్లో పెట్టినటువంటి ఎవరైతే డిజిటల్ పర్సన్ ఉన్నాడో ఏమైందిరా పొదుగానే అతను నిన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆ వ్యాఖ్యలు, ఆ సారాంశాన్ని తీసుకొని అతను ఆ పోల్ని కండక్ట్ చేశాను అని చెప్పి ఈరోజు తెలియజేసిన వెంటనే దాన్ని ఖండించడం, దానికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వటం కూడా జరిగింది. అటువంటి పొరపాటు కూడా మహాన్యూస్ చింతిస్తున్నాం.
అబ్బా అబ్బా. ఎందుకంటే ఉమ్, అది ఆయన ఉద్దేశాన్ని ఎవరైతే వాళ్ళ పిల్లల గురించి అక్కడ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఉమ్, వాళ్ళ పిల్లలు మంచి వాళ్ళు అని చెప్పేటువంటి ఉద్దేశంలో నేను పెట్టాను తప్ప ఉమ్. మరొక ఉద్దేశం కాదండి. కానీ నేను పెట్టినటువంటి కొంచెం స్పైసీగా పెట్టడం వల్ల ఇది జరిగినటువంటి పొరపాటు అని చెప్పని బలపంటారు తను దీన్ని. తన అభిప్రాయం కూడా వ్యక్తం చేశాడు. కానీ మనం కూడా ఏంటంటే అది అట్లాంటిది పెట్టేటప్పుడు 1-4 సార్లు చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అంటే దాదాపు రోజుకి ఒక 600 నుంచి 700 వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి అందుట్లో ఈ పొరపాటు జరగటం జరిగింది. మరొకసారి జరగకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి విషయంలో చూసుకునేటువంటి బాధ్యత వారందరికీ ఉంది, మనకి ఉంది. అయితే ఈ ముచ్చడు కూడా చెప్పకపోయేటోడు, తప్పు అయింది, మనం తప్పు చేసినాం, 1-2 సార్లు చూసుకోవాలని చెప్పేసి ఈయన కూడా క్లారిటీ రాలేదు. ఎందుకు వచ్చిందో తెలుసా? సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయ్యేసరికి ఎక్కడ నా ఆఫీసు మీదికి వచ్చి మీద పడిపోయిన బద్దలేడ పలగొడతారనే భయంతో మహాన్యూస్ వంశీ కొంచెం వెనకడుగు వేసి ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారి కొడుకుల విషయంలో చేసిన తప్పే. నువ్వు ఏనాడైనా ప్రజల కోసం మాట్లాడినా వంశీ? ఇట్లాంటి బ్రోకర్ పనులు చేసుకోవడం ఎందుకు నీకు? నువ్వు మంచిగా న్యూస్లు మాట్లాడుకుంటే ఏపీ ప్రజలు ఆగంపాల్లో ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడితే ఏంది? తెలంగాణలో పుట్టాడు, నీకు 600 వీడియో అంటున్నావు, రోజుకు 2000 వీడియోలు పడేంత కంటెంట్ ఉంది తెలంగాణలో. ఈరోజు చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నీ వ్యూస్ ఛానల్ పెరుగుతుంది, ప్రజల కోసం నువ్వు కొట్లాడినట్టు అవుతుంది, రేవంత్ రెడ్డి మెడలు వంచి మెడల మీద కొట్టినట్టు కూడా ఉంటుంది. ఆ తిరిగి నువ్వు వీడియో చేస్తే తెలంగాణ ప్రజలు మెచ్చుకోరా అని అడుగుతున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన అక్రమాల గురించి మాట్లాడవు, చంద్రబాబు అక్రమాల గురించి మాట్లాడవు, ఓన్లీ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నావు కదా. మీ భవిష్యత్ చెప్తా చూడు. గోసి గొంగడేసి సంఖలో బ్యాగ్ వేసి నెత్తి మీద ట్రంక్ పెట్టబెట్టి బిడ్డ మిమ్మల్ని తరిమే రోజుల దగ్గరలో ఉన్నాయి, మీ కింద ఎర్రటి కారం కుక్కి మీ కలిగేటట్టుగా మీ వాషింగ్ కాలేటట్టుగా మిమ్మల్ని ఉరికిచ్చి కొట్టే రోజుల దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారు క్లారిటీ ఇచ్చి పడేసారు. దీని పరంగా మహాన్యూస్ వంశీ ఒకటి అర్థం కావాలి. ఎవడు ఏదైనా ఎవడు ఎడజచ్చినా మనం మాత్రం మంచిగా ఉండాలి అంటే బీఆర్ఎస్ పార్టీని ముట్టుకోకూడదు అనేది ఒకటి మీకు రాబోయే రోజుల్లో ముందుంది ముసల పండగ అనే సీన్ ఎట్లుంటుందో మీకు కూడా రిపీట్ కాబోతుంది. ఇది రాసి పెట్టుకోండి.